క్రియేట్ చేసుకునేసి ఆ అకౌంట్లోకి వెళ్ళేసి షేర్స్ ఎలా అయితే కొంటామో అలాగే గోల్డ్ సావరిన్ బాండ్స్ గోల్డ్ బాండ్స్ కూడా అలానే కొనొచ్చు. వీటిని యాజ్ యూజువల్ గా అలానే సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి లిక్విడిటీను ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఆర్బీఐ వాళ్ళ నుంచి ఇష్యూ చేస్తున్నటువంటి గోల్డ్ బాండ్స్ కాబట్టి డిజిటల్ గా ఉంటాయి. ఇవి ఫిజికల్ కాదు. వీటికి వచ్చి మామూలుగా మనము ఎలాంటి జిఎస్టీలు ఇట్లాంటివి మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గోల్డ్ తీసుకోవటం లేదు కాబట్టి గోల్డ్ ప్రైస్ తో పాటు ఇవి కూడా పెరుగుతానే ఉంటాయి. ఇంకా వీటికి కొన్ని సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందండి. సో ఆ లాక్ ఇన్ పీరియడ్ లో మనం ఉంచేసి లాక్ ఇన్ పీరియడ్ అయిపోయినాక తీసుకున్నాము అంటే ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఆడపిల్లలకే కదా మగ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మనము గోల్డ్ రూపంలో అంటే రకరకాల సేవింగ్స్ చేస్తుంటాము. అందులో ఇదొక సేవింగ్ అనేసనని